వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. బ్రేకింగ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలోని ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన తీవ్రమైనటువంటి విషాదంగా మారిన పరిస్థితి. ఇద్దరు పిల్లల్ని గోదావరిలో తోసేసి ఆ తర్వాత తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవటం అనేది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే ముగ్గురు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. మొదటగా కూతుర్ని నీటిలో తోసేశాడు దుర్గాప్రసాద్. ఆ తర్వాత కుమారుణ్ణి గోదావరిలో తోసేసేందుకు ప్రయత్నం చేస్తుంటే హడలిపోయినటువంటి కుమారుడు మోహిత్ పరుగులు పెట్టాడు. మోహిత్ని పట్టుకునేందుకు దుర్గాప్రసాద్ కూడా వెంట పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈ దృశ్యాలు స్థానికంగా ఒక ఆటో డ్రైవర్ గమనించాడు. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం, ఒక ఆటో డ్రైవర్ దీన్ని గమనించాడు. అయితే తండ్రి కొడుకులు చాలా సరదాగా పరిగెడుతున్నారులే, తండ్రి కొడుకును ఆట పట్టిస్తున్నాడో లేకపోతే అట్లాంటి ఒక సరదా అనుకున్నారు. అందుకే ఎక్కడ కూడా నిలువరించే ప్రయత్నం చేయాల. ఇంతటి దారుణానికి ఒడిగడతాడు అని చెప్పి అసలు అక్కడ ఎవరూ కూడా ఊహించలేదని సమాచారం. చాలా దుర్మార్గమైనటువంటి పని చేశాడు ఆ తండ్రి. దుర్గాప్రసాద్ అనే తండ్రి తన కూతురు కొడుకుని ఇంట్లో నుంచి తీసుకొచ్చాడు. ఆధార్ కార్డు అప్డేట్స్ చేద్దాము అని చెప్పి ఇంట్లో చెప్పి పిల్లలిద్దరిని తీసుకొచ్చాడు. కానీ పిల్లల్లో బయటికి వెళ్తున్నాం, డాడీతో బయటికి వెళ్తున్నాం కాబట్టి ఆ ఆధార్ కార్డు అప్డేట్ల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి బయటకు తిరగటం, తండ్రితో తిరగటం సరదాగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. బయట ఏదో ఒకటి చిరుతిండి ఇప్పిస్తాడు, మేము బిస్కెట్లో చాక్లెట్లో ఇంకేదో కొనిపిస్తాడు డాడీ అని చెప్పి వాళ్ళకు ఒక సంతోషం, ఆనందంగా తండ్రితో పాటు బయటికి వెళ్ళారు. ఆధార్ కార్డు అప్డేట్ అని చెప్పి అటు తీసుకెళ్లకుండా ఈ వంతెన దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నాడో అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా, కూతురికి కొడుకుకి. అరే తండ్రి ఈవినింగ్ టైంలో బయటికి తీసుకొచ్చాడంటే కొంత సరదాగా తీసుకొచ్చాడులే, తర్వాత ఆధార్ కార్డు అప్డేట్కి తీసుకెళ్తాడేమో అనుకున్నారు. కానీ ఈ తండ్రి దుర్గాప్రసాద్ మనసులో ఇలాంటి ఆలోచన, చంపాలన్నటువంటి ఆ ఆలోచన ఉందని చెప్పి పాపం ఆ పసిపిల్లలకు తెలియదు. వంతెన దగ్గరికి వచ్చారు, చెప్పులు కూడా విడిచిపెట్టున్నాయి. అక్కడ సీన్ చూస్తుంటే ముగ్గురికి సంబంధించినటువంటి చెప్పులు అక్కడ పెట్టున్నాయి, అతని వెహికల్ అక్కడ పెట్టుంది, ఒక తెల్లటి కాగితం అక్కడ ఉంది. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఏదో జరగకూడదు జరిగింది, ఇక్కడ ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అక్కడ చూసిన వాళ్ళగా మొదట అర్థమైంది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తే ఈ మొత్తం విషయం కూడా బయటకు వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ వంతెన మీద నుంచి గోదావరిలోకి ఆ మాట ఈ మాట చెప్తూ, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ వంతెన వరకు తీసుకొచ్చి సరదాగా ఆ గోదావరిని చూపించడానికి వంతెన దగ్గర నుంచి ఈ ప్రదేశం ఎంత అందంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి చూపిస్తూ అంటే మనసులో ఉంది ఈ తండ్రి చంపాలన్న ఉద్దేశంతోనే తన పిల్లల్ని తీసుకొచ్చాడన్నది అతనికి క్లారిటీ ఉంది. కానీ పాపం ఈ అమాయక పిల్లలకి తెలియదు తండ్రి మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం, తండ్రి ఏం చేస్తాడు మనల్ని అని వాళ్ళకి ఆలోచన పోదు కదా. చాలా సరదాగా సాయంత్రం పూట బయటకు వచ్చాం, ఇదే మూడ్తో ఉన్నారు, ఇదే ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ సమయంలో ముందుగా కూతుర్ని ఒక్కసారిగా తోసేశాడు ఆ వంతెన మీద నుంచి. తను కింద పడిపోయింది, డాడీ అని అరుచుకుంటూ కింద పడిపోయి ఉంటుంది పాపం. ఆ పడిపోయిన తర్వాత కొడుకు అర్థమైపోయింది, చెల్లిని అట్లా తోసేసావేంటి అని అనేలోపే గట్టిగా పట్టుకొని ఈ కొడుకును కూడా తోసేయబోతుంటే విడిపించుకొని పరిగెడతా ఉన్నాడు. నన్ను కూడా తోసేసి నన్ను చంపేస్తాడు డాడీ, ఇప్పుడు మమ్మల్ని చంపాలనే ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి అతనికి అర్థమైపోయింది. ఇతను వదిలించుకుని పారిపోతుంటే ఆగరా, ఎక్కడికి పోతావు ఆగరా అని చెప్పి ఆ తండ్రి కూడా అతని వెనకాలే పరిగెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎదురుగా ఒక ఆటో వచ్చిందండి. ఆ ఆటో డ్రైవర్ కూడా చాలా నవ్వుకుంటూ స్మైలీ ఫేస్తో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఈ తండ్రి ఒక క్రిమినల్ తండ్రి అని చెప్పి ఆ ఆటో డ్రైవర్కి అప్పుడు తెలియలా. ఆల్రెడీ కూతుర్ని నదిలో వేసేసి చంపేశాడు, ఈ కొడుకును కూడా బలవంతంగా నదిలో తోసేయటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి పాపం అతనికి తెలియలా ఈ ఆటో డ్రైవర్కి. వీడింత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు, పిల్లల్ని చంపే ఉద్దేశంతో ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియలా. అరే వీళ్ళు సరదాగా ఆడుకుంటున్నాడేమో, తండ్రికి చిక్కకుండా ఆట పట్టిస్తున్నాడేమో ఆ కొడుకు అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ చూసిన ఒక ఆటో డ్రైవర్ తర్వాత ఈ విషయం తెలిసింది. అరే నాకు ఇది మొత్తం బయటకు వచ్చిన తర్వాత కూతుర్ని కొడుకుని కూడా
అందులో తోసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత తండ్రి ఇద్దరు పిల్లలు కూడా ఇట్లా తోసేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ నోట ఈ నోట మళ్ళీ ఆ ఆటో డ్రైవర్ చెవిన పడేసరికి అతడికి అర్థమైంది, అరే నిన్న సాయంత్రం నేను చూశాను కదా, అతన్ని నేను చూశాను కదా, ఆ అబ్బాయి వెనకాల పరిగెట్టడం నేను చూశాను కదా, అరే ఇదే జరిగింది, చంపాలన్న ఉద్దేశంతో ఈ విధంగా పరిగెడుతున్నాడు వెనకాలని చెప్పి అప్పుడు అతనికి అర్థమైంది. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. చూసారా ఎంత తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు చూడండి. నిజంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారండి. ఆ తండ్రి ఇంత కర్కశంగా ఎందుకు మారిపోయాడు, ఇంత హృదయం లేని మనిషిగా ఎందుకు మారిపోయాడు, నిన్ను నమ్ముకున్నటువంటి ఆ పిల్లలు, నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి ఆ పిల్లల్ని చంపాలన్నటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చిందన్నది ఎవరికి అర్థం కాల. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా నీ భార్య పట్ల నీకేమన్నా కోపం ఉంటే, నీ కుటుంబంలో ఇతర వ్యక్తుల పట్ల నీకేమన్నా కోపం ఉంటే, ద్వేషం ఉంటే, లేకపోతే ఇంకే కారణం చేతైనా గొడవలుంటే నువ్వు వాళ్ళతో గొడవపడు, నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకో. కానీ పిల్లలు ఏం చేశారండి? పసి పిల్లలు ఏం చేశారు? ఆ అమాయక పిల్లలు ఏం చేశారన్నది కదా ఇక్కడ. నిజంగా పెద్దల గొడవలు పిల్లల పాలిట శాపాలుగా మారిపోతూ ఉన్నాయి. ఎన్నో ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నీచమైన నికృష్టమైన మనస్తత్వం కలిగినటువంటి ఈ తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. నీకు కోపం ఉంటే వాళ్ళ మీద కోపం తెచ్చుకో, నీకు పగ ఉంటే వాళ్ళ మీద కోపం తెచ్చుకో, నీ మాట వినకపోతే వాళ్ళ మీద ఏ విధంగా అయినా చేయి నువ్వు. కానీ అభం శుభం తెలియని మీరే దైవంగా భావించి తల్లిదండ్రుల పట్ల మీరే మాకన్నీ మీరే అని భావించే ఆ అమాయక పిల్లల్ని ఈ విధంగా ఎందుకు చంపుతున్నారు? ఎంత బాధాకరం చూడండి. అతను కూడా సూసైడ్ చేసేసుకున్నాడు పిల్లల్ని చంపి. అంటే ఎవరి మీద కోపం ఎవరి మీద తీరుస్తూ ఉన్నాడు. ఎంత బాధాకరం చూడండి. కానీ ఆ పిల్లలు ఆ గోదావరిలో తోసేసేటప్పుడు ఎంత షాక్కి గురైంటారు, ఎంత బాధకు గురైంటారు. తప్పించుకొని పారిపోతున్న పిల్లవాడు కూడా తండ్రి ఈ విధంగా చేస్తాడని చెప్పి అనుకోనిటువంటి నిర్ఘాంతపోయినటువంటి ఆ పిల్లవాడు కూడా తన ప్రాణాలను రక్షించుకోవటానికి పరిగెడుతున్నటువంటి వాడిని కూడా బలంగా షట్టు పట్టుకొని గుంజుకుంటూ బలవంతంగా వెనక్కి తీసుకొచ్చి నదిలో పడేశారంటే ఆ చిట్టి గుండెలు ఏ విధంగా బాధపడి ఉంటాయి, ఏ విధంగా రోధించి ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి. తల్లిదండ్రులు తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు అందరికీ ఉంటాయి, అన్ని కుటుంబాలకు సహజం. కానీ వాటిని ఏ విధంగా అధిగమించాలి, మన పిల్లల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి, సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, వీటి మీద కనీసం ఆలోచన చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. నీకు నిజంగా ఎవరి మీద ఉన్న ఇబ్బంది ఉంటే బయటకు వచ్చేయండి, ఆ బంధువు నుంచి బయటకు వచ్చేయండి. కానీ చంపే రైట్ ఎవరిచ్చారు? తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రియాక్ట్ అవ్వండి.